ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగల సమర్థత కలిగిన సీఎం చంద్రబాబు సారథ్యంలో పనిచేయడం ఎంతో ఆనందదాయకమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండ్లమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు గుండ్లమ్మపాలెం గ్రామాన్ని గాలికి వదిలేయడంతో సమస్యల వలయంగా మారిందని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమం రెండు సమపాళల్లో మనకి ప్రజలకి అందించి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చే ఒక ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం జరిగింది. అందువల్లనే ఈ రోజు మనం గతంలో ఎప్పుడూ లేని విధంగా 1వ తేదీ కల్లా 4000 పెన్షన్ అందుకోగలుగుతున్నాము. అదేవిధంగా ప్రతి నాయకుడు ప్రతిసారి ఇప్పటికి మనము మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలైందా ప్రతిసారి ఒక కొత్త గ్రామంకి వెళ్ళి ఆ ప్రజల్ని కలుసుకొని ఆ గ్రామంలో ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అదే మేము గాన ఎమ్మెల్యేలు గాన వచ్చి మీ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇకపోతే మీ గ్రామాలకి ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అలాంటిది లేకుండా ప్రతి గ్రామం సందర్శించి ఆ గ్రామంలో ప్రజలకి ఏం కావాలో చూసే ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా ప్రతి ఒక్కరిని మేము చూడడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏ పథకం అయితే ప్రజలు బాగుంటారో ఒకరోజు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు నిరంతరము సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో విజన్ 47 గురించి ఆలోచించి మీ ముందుకి అన్ని పథకాలు తీసుకొస్తారు. అప్పటి వరకు మనం అందరం కూడా మన ముఖ్యమంత్రికి అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు మీ గుండెలంపాలెంకి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరోసారి మీ శ్మశానం ఇక్కడ ఓపెనింగ్ కానీ ఇంకా మీకు అడిగిన చవిటి కాలువలు కానీ అన్ని కూడా ఇచ్చి తిరిగి వస్తాము. ఈ రోజు మేడే సందర్భంగా కార్మిక సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన కొడవలూరు మండలంకి నిన్న రాత్రే ఒక 3 కోట్ల రూపాయలు రోడ్ల కోసం కూడా రిలీజ్ చేయడం జరిగింది పంచాయతీరాజ్ తరఫున. అందుకు మనము ఈ ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి వర్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము.